గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా వెలుగు. ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలు లేవు తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి. యుద్ధంలోకి మూడో దేశం ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు. పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్. ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీపై రియాక్షన్. ఇండియా వైఖరి పట్ల ఎలాంటి నిరాశ లేదని వెల్లడి. మిడిల్ ఈస్ట్ అస్థిరమైతే ప్రపంచానికి శాంతి ఉండదు జిన్పింగ్. అణు కేంద్రాలపై దాడి అంతర్జాతీయ రూల్స్కు విరుద్ధం సౌదీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ దాటికి సదరన్ ఇజ్రాయెల్లోని బీర్ షేబాలోని ఓ అపార్ట్మెంట్లో ముందు ఎగిసిపడుతున్న మంటలు. యాక్చువల్గా ఇరాన్ ఇజ్రాయెల్ దాడి అనేది పతాక స్థాయికి చేరింది. ఇందులో మూడో దేశం ఎంటర్ అయితే ఊరుకునేది లేదని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ట్రంప్తో పాకిస్తాన్ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్ భేటీ అవ్వడంతో ఇది తెర మీదికి వచ్చింది. ఎందుకంటే ఇరాన్ మీద దాడి కోసం పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు ఉపయోగించుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడని ఇరాన్ చెప్తుంది. వానమ్మ రావమ్మ ఊరించి ఉసూరిమనిపించిన ఋతుపవనాలు. ఏరువాక మొదలై 10 రోజులు దాటినా జాడలేని వానలు. ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన రైతుల్లో దిగాలు. చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 41% లోటు వర్షపాతం. వరంగల్, హన్మకొండ సహా 13 జిల్లాల్లో అత్యధిక లోటు. పలుచోట్ల వర్షాలు కోసం కప్పతల్లి ఆటలు. రోహిణి కార్తె ముందస్తుగా మురిపించి వానలు ఇప్పుడు పత్తా లేకుండా పోయాయి. 10 రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చినా మరో 2 రోజుల్లో ఆరుద్ర కార్తెలోకి ప్రవేశిస్తున్న చినుకు జాడలేదు. వ్యవసాయానికి అదను దాటుతున్నా భూమిలో పదును లేక రైతులు విత్తనాలు నాటలేకపోతున్నారు. ముందస్తు వర్షాలు నమ్మి పత్తి, పెసర, మక్క విత్తనాలు నాటి రైతులు ఎండలతో ఇప్పుడు అవి మాడిపోతున్నాయేమోనని బుగులు పడుతున్నారు. కాలం కంటే ముందే కురిసిన వర్షాలు ఊరించి ఉసూరుమనిపించాయని ఆవేదన చెందుతున్నారు. కాలం అవుతుందనే నమ్మకంతో దిక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వాన ఎప్పుడు పడుతుందా అని ముగులు దిక్కు చూస్తున్నారు. పలు చోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. యాక్చువల్గా నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం చాలా ముందస్తుగా వస్తాయని ఐఎండీ చెప్పింది. దాంతో రైతులు ముందస్తు విత్తనాలు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఋతుపవనాలు ఊరించి ఉసూరుమనిపించాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల వల్లనే ఎగవేతలు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేల కోట్ల రూపాయల మేర ఎగవేతలకు పాల్పడుతున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలే అందుకు కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆ భారాన్ని సామాన్యులపై ఛార్జీల రూపంలో మోపుతున్నారని పేర్కొంది. యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయండి. ఆ లోపాల కారణంగానే చాలామంది డబ్బులు తీసుకొని ఎగ్గొడుతున్నారు. ఉదాహరణకి విజయమాల ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్టు మృతి. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆమెను PLGA కమాండర్ శాంతిదేవిగా గుర్తించారు. మిగిలిన మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోయారని పోలీసులు తెలిపారు. చెప్పాను ఆపరేషన్ కగార్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్లియర్గా చెప్పింది 2026 నాటికి ఎలాంటి మావోయిస్టులు ఇండియాలో ఉండడానికి వీలు లేదు. దాని ఆధారంగానే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయండి. గిల్, జైస్వాల్ సెంచరీలు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం మొదలై తొలి టెస్టుకు ఇండియా అద్భుతంగా ఆరంభించింది. శుభ్మన్ గిల్ 124 బ్యాటింగ్, యశస్వి జైస్వాల్ 101 దుమ్ము రేపారు. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఇండియా 359 3 వికెట్ల నష్టానికి చేరిందండి. యాక్చువల్గా ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. గిల్ కొత్త క్యాప్టెన్సీ, అంటే మొదటి టెస్టు ఆయన ఫస్ట్ క్యాప్టెన్సీ చేశారు. దాంతోపాటు ఆయన సెంచరీ కూడా నమోదు చేశారు. గిల్తో పాటు యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ నమోదు చేశారండి. బనకచర్లపై ఏపీ చర్చలకు పిలుస్తాం. దీనిపై 23న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం. మేము వివాదాలను కోరుకోం, తెలంగాణ హక్కులను వదులుకోం. ఢిల్లీ మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు. ముందు మాకు చెప్పాల్సింది పోయి కేంద్రం చుట్టూ తిరుగుడేంది? గోదావరి జలాల్లో ఆంధ్రాకు రాసిచ్చింది మామ అల్లులు కేసీఆర్, హరీష్. బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే పునాది. చచ్చిన పార్టీని బతికించుకునేందుకే ఇప్పుడు బీఆర్ఎస్ కుట్రలు. జీబీ లింక్ వాడుకుంటూ సెంటిమెంట్ను రగిలించాలని చూస్తుంది కిషన్ రెడ్డి. ట్యూషన్ మాస్టర్ కేసీఆర్. కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అని విమర్శ. యాక్చువల్గా బనకచర్ల ప్రాజెక్టు వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ముదిరిపోయిందండి. యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని చెప్పారు. ముందు 23వ తారీఖు నాడు క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత ఆ క్యాబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి ఒక అడుగు ముందుకేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఏం చేయాలి అంటే ముందు ఏపీలో ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన 2014 చట్టం ప్రకారం ముందు పక్క రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి. దాని తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. కానీ ముందే కేంద్రం దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ముందు మా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అయ్యేది కదా, ఇంత పెద్ద విమర్శలు రాకపోవు కదా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 2029 ఎన్నికల్లో గెలిచేందుకే ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అవసరం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గోదావరి వరద జలాలకు అవసరం ఉంది. తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్ పోలవరం, బనకచర్ల అవసరం ఉంది. అందుకే వీరంతా కలిసి కాంగ్రెస్ను నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి.
జల వివాదాల పరిష్కారం కోసం గోదావరి బనకచర్ల జీబీ లింక్ ఒక అడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వాన్ని తామే చర్చలకు ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు వద్దనేదే తమ నినాదమని చెప్పారు. కూర్చొని మాట్లాడుకుంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రాజెక్టుపై చర్చించుకుని న్యాయ సాంకేతిక పరంగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు గారికి పిలుపునిచ్చారు. సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాము సిద్ధమేనని, అయితే ఎవరి కోసమో తెలంగాణ హక్కులు వదులుకోబోమని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి నదుల్లో నీటి పంపకాల అంశం గత 10 ఏళ్లుగా మరింత జటిలమైందన్నారు. ఈ విషయంలో తెలంగాణ కేటాయింపులు తేలితే ఇతర అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. యాక్చువల్గా ముందు తెలంగాణకి ఎన్ని జలాలు ఇస్తారు అని క్లారిటీ వస్తే తర్వాత మిగిలిన జలాల మీద ఏమన్నా కట్టుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం అండి. ఈఎన్సీ అనిల్ కుమార్ పై బదిలీ వేటు, నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఆయన స్థానంలో అమ్జద్ హుస్సేన్కు బాధ్యతలు. మేడిగడ్డ బ్యారేజ్ గ్రేటింగ్ చేయించిన అనిల్, దాంతో బ్యారేజ్ కుంగుబాటు కారణాలు తెలుసుకునే వీలు లేకుండా పోయిందని NDSA ఫైర్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైర్ అయిందండి. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ బదిలీని గతంలో అడ్డుకున్నారని ఆయనపై ఆరోపణలు. ఇరిగేషన్ శాఖలో అధికారులపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించింది. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఇప్పుడు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్కి గ్రౌటింగ్ చేయడం, నూనె శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి వ్యవహారాల్లో అనిల్ కుమార్ పై సీరియస్ అయిన ప్రభుత్వం తాజాగా ఆయన బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16నే అనిల్ కుమార్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు రెడీ చేయగా వాటిని శుక్రవారం విడుదల చేశారు. వెంటనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనిల్ ఆదేశించారు. యాక్చువల్గా ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందండి. ఆ కుంగిన బ్యారేజ్కి గ్రౌటింగ్ చేసిందండి. ఆయన గ్రౌటింగ్ చేయడంతో పాటు చేయడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏం చేయకుండా, అంటే వాళ్ళు కారణాలు తెలుసుకోకుండా ఇది చేశారు. అందుకోసం ఈయన మీద బదిలీ వేటు వేశారండి. ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ శ్రీధర్ 5 రోజుల పాటు విచారించనున్న అధికారులు. ఫస్ట్ రోజే విచారణలో జీతభత్యాలు, నెలవారీ ఖర్చులపై ఆరా. ఇంగ్లీష్లో మాట్లాడడం సిగ్గుచేటు కాదు, దేశంలో ప్రతి బిడ్డకు నేర్పించాలి రాహుల్. పేదలకు ఇంగ్లీష్ను దూరం చేసేందుకు బీజేపీ RSS కుట్ర. పేద పిల్లలు ఆ భాషను నేర్చుకోవడం వారికి ఇష్టం లేదని ఫైర్. హోంమంత్రి అమిత్ షాపై వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. ఇది నిన్న హోంమంత్రి అమిత్ షా గారు ఏమని చెప్పారంటే, మన సంస్కృతి సాంప్రదాయాలకు మన భాషలో ఇంపార్టెంట్, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అది ఇంపార్టెంట్ కాదని చెప్పారండి. కానీ దానికి కౌంటర్గా ఈరోజు ఈయన మాట్లాడారు. అప్పులున్నా అభివృద్ధి చేస్తున్నాం, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ. సిద్దిపేట జిల్లాలో పర్యటన. ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత. రాష్ట్రంలో భూ సమస్యలు 7 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు. భారీగా అప్లికేషన్లు. ఒక్కో గ్రామంలో 100 నుంచి 150 మంది బాధితులు. కొన్ని గ్రామాల్లో 300కు పైగా అప్లికేషన్లు. కేటగిరీ వారీలుగా డివైడ్ చేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి 15 ఆగస్టు డెడ్ లైన్గా పెట్టుకున్న సర్కార్. యాక్చువల్గా ధరణి వల్ల రాష్ట్రంలో ప్రతి గ్రామంలో భూ సమస్యలు వచ్చాయండి. ఆ భూ సమస్యలను పరిష్కరించడానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 7 లక్షలకు పైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గ్రామంలో సరాసరి 100 నుంచి 150 మంది బాధితులు ఉండగా కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య 300కు పైగా ఉన్నట్టు వెల్లడైంది. అధికారుల పనితీరు మెరుగ్గా ఉన్న చోట సమస్యలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధరణి పోర్టల్లో పరిష్కారం కాని ఈ సమస్యలు ఇప్పుడు భూభారతి చట్టం కింద పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులు కేటగిరీల వారీగా విభజించి ఆగస్టు 15వ తేదీలోగా అన్ని సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి. 85% మండలాల్లోనే అధిక సమస్యలు. గతంలో ధరణి పోర్టల్లో పరిష్కరించిన ఈ భూ సమస్యలు ఇప్పుడు భూభారతి చట్టం అమలు భాగంగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టంలో లోపాలను అధిగమించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఆ భూభారతి చట్టం అంతకు ముందు ఉన్న ధరణి చట్టంలో ఉన్న లోపాలను అన్నిటిని పరిష్కరించి కొత్తగా భూభారతి చట్టాల్లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మా ఆఫీస్ వాళ్ళు
ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైనది. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. బీజేపీతోనే తెలంగాణ రక్షణ అని వ్యాఖ్య. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని అన్నారు. ఇప్పుడు ఆయన మన రాష్ట్రానికి సీఎం. ఇప్పుడు ఆయన తలుచుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానించవచ్చు, కానీ కావాలనే ఆహ్వానించట్లేదని కిషన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారండి. బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్. సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం కోరిన సిట్. సంజయ్ సన్నిహితుల సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు. పలువురు సీనియర్స్ అధికారుల సమాచారం ఉంది. 5వ రోజు సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి. సిట్ విచారణలో ఒక్కొక్కటిగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఈ కేసు నమోదు సంచలనమైంది. ఎందుకంటే దాదాపు 600 మందిని మావోయిస్టు సానుభూతి పరులు అన్న ఒకే ఒక కారణం చూపి 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ఐబీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ చేయాలి అండి. వేరే వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు. రాష్ట్రంలో చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఓన్లీ పోలీస్ శాఖలో కొన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఉంటాయండి, వాళ్ళు మాత్రమే చేయాలి. అది కూడా కేవలం 14 రోజులు మాత్రమే చేయాలి. తర్వాత ఆ అనుమానం ఉంటేనే కంటిన్యూ చేయాలి, లేకపోతే వదిలేయాలి. కానీ వీళ్ళు కంటిన్యూగా చేశారు. నమస్తే తెలంగాణ చూద్దామండి. 20% తగ్గిన ఎయిర్ ఇండియా బుకింగ్స్. యాక్చువల్గా అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బుకింగ్స్ అనేవి 20% తగ్గిపోయినాయండి. 1600 కోట్ల పాస్వర్డ్లు లీక్. 1600 కోట్ల పాస్వర్డ్లు. యాక్చువల్గా అందరి ప్రైవసీ పాస్వర్డ్స్ ఉంటాయండి. ఆ ప్రైవసీ పాస్వర్డ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మన పాస్వర్డ్స్ చాలా సింపుల్గా ఉన్నాయనుకోండి, అందరు హ్యాక్ చేయగలుగుతారు. దాన్ని కొంచెం కష్టంగా ఒక 8 నుంచి 10 లెటర్ల మధ్యలో, అంటే మధ్యలో స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏబిసిడీలు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవి పెట్టుకోండి, లేకపోతే ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ తనిఖీలు. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ తనిఖీలు ప్రారంభించారండి. 2 వీలర్లకు ఏబిఎస్ తప్పనిసరి. ఇప్పటి నుంచి 2 వీలర్లకి ఇప్పటి వరకు ఒక హెల్మెట్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పటి నుంచి 2 హెల్మెట్లు ఖచ్చితంగా ఇవ్వాలని 2026 జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం ప్రకటించిందండి. ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులు. చెప్పాము కదండి, ఇరాన్ వారు నిరంతరంగా జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే క్లస్టర్ బాంబులు వదిలేసింది అనమాట. ఈ క్లస్టర్ బాంబులు ఏంటి అంటే అవి పడిన చోట భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. 3 మిత్రులు ముప్పేటా కుట్ర. ఏదో జరుగుతున్నది, ఏదో ఉత్పాతం ముంచుకొస్తున్నది, కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది. ఢిల్లీ వేదికగా దీని రచన సాగుతున్నది. ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటు నుంచి అటు చిట్పాట్ వల్లింపై వినపడుతున్నాయి. 3 రోజుల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన 3 మాటలే దీనికి సాక్ష్యం. ఆ మాటల్లో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొల్పుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2800 టీఎంసీలు కావాల్సిన చోట మాకు 1000 చాలంటూ చేసిన ప్రకటన విభ్రాంతికి గురి చేస్తున్నది. 600 ససెమిరా అనాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ ఇస్తున్న పిలుపులు అనుమానాలు ధృవపరుస్తున్నాయి. ఇదేం దేబరింపు? ప్రాజెక్ట్ కట్టేది వాళ్ళు, అవసరం వాళ్ళది, చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళు మనల్ని దేబరించాలి. అంతేగాని నేనే ఒక అడుగు ముందుకేసి చర్చలకు పిలుస్తా అనడం ఏమిటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలేదు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి అన్ని అనుమానాలు తీర్చి ఒప్పందం చేసుకుందాం, అవసరం మంది కాబట్టి అది. కానీ ఇదేమిటి? వాళ్ళు అడగకముందే రమ్మంటూ ఎర్రతివాచి స్వాగతాలేమిటి? ఈ స్వామి భక్తి ప్రకటనలేమిటి? గురువైతే ఇంటికి పిలుచుకోండి, దండేసి దండం పెట్టుకోండి. కానీ ఇది రాష్ట్రం, ఇది ప్రభుత్వం, 3.5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు చర్చలో పెద్ద పీటలు వేసుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేది ఎవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ ఇది రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన అంశం. తెలంగాణ హక్కులకు, నీటి వాటాలకు సంబంధించిన విషయం. చిన్న తప్పు చేసినా తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే. ఇవేమీ పట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహారం ఏమిటి? అడగడమే ఆలస్యం. పసిడి పళ్ళెంలో పెట్టి సమర్పించుకుంటున్నామంటూ ఈ నాటకం ఏమిటి? అసలు ఈ చర్చలు జరుపుతున్నది ఎవరితో? 2018లో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నా ఎగతాళి చేసిన వాడితో, మీకు నీళ్ళు ఎందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితో, మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్విన వాడితో, ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితో, కాళేశ్వరం పాలమూరు మీద పుంకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితో రేవంత్ ఇప్పుడు చర్చిస్తానంటున్నాడు. మనకేం చర్చలు? ఇన్నాళ్ళు మోకాలడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటున్నారంటే అర్థం ఏమిటి? మా రాష్ట్రం దివాలా తీసింది, ఖజానాలో పైసా లేదు అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగో ప్రాజెక్టులు కట్టలేడనే కదా, కట్టిన కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపగలననే ధీమాతోనే కదా అక్కడితో ఆగకుండా తెలంగాణకు 100 టీఎంసీలు చాలు అని వాడుకుంటే గొప్ప అని
నిన్న ఎకశక్యం చేసిన వాటితో మనకేం చర్చలు? కావేరీలోని గోదావరి మళ్లించి తమిళనాడు ఓట్లు దండుకునేందుకు కేంద్రంలోకి బీజేపీ. ఈ పథకంలో తన నీటి అవసరాలతో పాటు 80,000 కోట్ల రుణం కోసం బాబు, వారిద్దరూ అంటగాగేందుకు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే కుట్ర. ముప్పేట కుట్రలో బలిపెడుతుందని మాత్రం తెలంగాణనే. అవునా? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీలో మళ్లీ గెలవాలంటే బనకచెర్ల కట్టాలి. బనకచెర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. ఢిల్లీలో సీఎం రేవంత్. యాక్చువల్గా ఈ బనకచెర్ల ప్రాజెక్టు వివాదం రోజు రోజుకి ముదిరిపోతుందండి. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని బీజేపీని బద్నాం చేస్తుంది. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తుంది. ఇందులో నిజాలు తెలవాలి, అసలు ప్రజలకు అర్థం కావాలి. ఇందులో ఎవరు నిజం ఎవరు అబద్ధం అని క్లారిటీ కావాలి. తెలంగాణకు తీరని ద్రోహం, గోదావరి జలాల తరలింపుకు రాజకీయ క్రీడ, మూకుమ్మడి రాజకీయాల్లో మన హక్కులపై కత్తి, ఢిల్లీలో వ్యూహాలు, చిట్చాట్లో వల్లింపులు, కొట్లాడాల్సిన వేళ దేబరింపులు, సంధి మాటలు. రేవంత్ పూటకో మాట, మొన్న కానే కాదన్నాడు. బనకచెర్ల కేంద్రం అనుమతులు రావడం భ్రమే. చంద్రబాబు సూచన చేస్తున్నా కేంద్రంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే. గోదావరి జిల్లాలో 3,000 టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతి ఇవ్వాలి. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. అందరినీ కలిసి మా సమస్య వివరిస్తాం. అప్పటికి న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. హైదరాబాద్ అఖిలపక్షంలో సీఎం రేవంత్. నిన్న 19వ తారీఖు గోదావరి వరద జలాలున్నాయని నిజంగా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచెర్లకు బదులు కేంద్రం నిధులిచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్కి అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చలకు మేము సిద్ధం. నేడు బనకచెర్లకు జై అంటున్నాడు. ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు. బనకచెర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా. 23న కేబినెట్ సమీక్షించి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తాం. అసలు చంద్రబాబు ప్రతిపాదన ముందు మాకే చెప్పి ఉంటే వివాదమే ఉండేది కాదు. ఇప్పటికైనా కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడమే మంచిది. బాబు మాట రేవంత్ నోట. చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు ఎవరితో నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? దీనిపై పోరాటాలు అనవసరం. రేవంత్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము. చంద్రబాబు గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. మీరు వాడుకున్న తర్వాత మిగిలిన వీటినే మేము వాడుకుంటాం. తెలంగాణ మహా అయితే 100 టీఎంసీలు వాడుతుంది. మా ప్రాజెక్టులు పూర్తయితే పూర్తి స్థాయిలో నీటి వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు. రేవంత్. చంద్రబాబు తెలంగాణపై నేను ఎప్పుడు గొడవ పడ్డానా? ఇరుపక్షాలు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్య పరిష్కరించుకుందాం. రేవంత్ తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు. చంద్రబాబు చర్చలకు పిలుస్తాం. కోర్టుల కంటే చర్చలే మేలు. తెలంగాణ లాగే ఏపీకి కూడా హక్కులుంటాయి. తెలంగాణపై ఎవరి ప్రేమ ఎంత? రేవంత్ వాదన, బీఆర్ఎస్ వాదన. గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతించి ఏపీ లేదా ఎవరినైనా ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. పోలవరం బనకచెర్ల బదులు కేంద్రం నిధులిచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్కు తీసుకెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుముఖంగా ఉన్నాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు. గోదావరికి ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీలు వాడకాడానికి ఏ బాబు దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. ఇక సముద్రంలోకి పోతున్న 3,000 టీఎంసీల నీటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాల్సిందే. అలాగే కృష్ణా జలాల్లో 750 టీఎంసీలు వాటా ఇచ్చి తీరాల్సిందే. మా ప్రభుత్వం ఇప్పటికే బ్రిజెష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. దీనికి కట్టుబడి ఉండాల్సిందే. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాని తర్వాతే అనుసంధానం సంగతి. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరించే ప్రసక్తే లేనే లేదు. యాక్చువల్గా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గోదావరిలో నీళ్లు ఉన్నాయండి. ఆ నీళ్ళని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా పెన్నా నదికి తీసుకెళ్లి పెన్నా నది నుంచి తమిళనాడుకు కావేరీ నదికి లింక్ చేయాలని ఇది జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది ఎంత నిజమో మనం తెలుస్తుంది ఫ్యూచర్లో. కావేరీ కోసం బనకచెర్ల డ్రామా. గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు. బేమాను నాయకులు, బేతాల మాంత్రికులు తెలంగాణను ఆగం చేసేందుకు మనోళ్ళు మనకంట్లోనే పొడిపించేలా జాతీయ పార్టీలు ఆడే రాజకీయ క్రీడలు ఎలా ఉంటాయనేది ఉద్యమ నేత కేసీఆర్ దశాబ్దం ఉన్నారా కిందటే పాట రూపంలో చెప్పిండ్రు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎన్డీఎస్ఏ నివేదిక ముందు మేడికవడ్డపై కుట్రలు. 6 నెలల కిందే అవసరం లేదన్న NWDA. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కోసం ఢిల్లీలో మంతనాలు. మేడిగడ్డపై రిపేరుపై ముందుకు పోవద్దని నిర్ణయం. బీఆర్ఎస్ పోరు నమస్తే కథనాలతో వెనుగడుగు. బాబును రంగంలోకి దింపి కావేరీ లింకుకు ప్రాణం. తెలంగాణకు అన్యాయంపై మళ్లీ బీఆర్ఎస్ యుద్ధం. ప్రజల దృష్టి మరలించేందుకే తెరపైకి అఖిలపక్షం. ప్రతిపక్ష ఎంపీలు లేకుండానే ఢిల్లీకి సీఎం ఉత్తమ్. బనకచెర్ల చర్చిద్దామంటూ మోకరిల్లిన ప్రభుత్వం. చూద్దాం లాస్ట్కి ఏం చేస్తారో చివరికి వీళ్ళంతా.
బాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్, బనకచర్లపై ముందే ఇద్దరి ఒప్పందం, ఢిల్లీలో బయటపడ్డ లోపాయగారి భాగోతం, ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనం, అపెక్స్ మీటింగ్ కోరకపోవడం విడ్డూరం, రేవంత్ అవగాహనలేమితో తీరని నష్టం, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. స్థానికంలో తడాకా చూపుతాం, మహాధర్నాలో గర్జించిన నిరుద్యోగులకి కాంగ్రెస్ తీరని ద్రోహం, 2 లక్షలకు ఉద్యోగాల భర్తీపై రేవంత్ ధోకా, జీవో నెంబర్ 46 జీవో 29 రద్దు చేయాలి, జాబ్ క్యాలెండర్పై సర్కార్ క్లారిటీ ఇవ్వాలి, లేదంటే భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతాం, బీఆర్ఎస్ హయాంలోనే జాబ్ నోటిఫికేషన్లు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడుతాం, మహాధర్నాలో నిరుద్యోగుల ఆగ్రహజ్వాల. యాక్చువల్గా నిన్న ఇందిరా పార్క్లో నిరుద్యోగులు ధర్నా చేశారండి. రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల్లో మేము గెలిస్తే ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామంది. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ దిక్కులేదు, ఎలాంటి నోటిఫికేషన్లు దిక్కులేదు. దాంతో నిరుద్యోగులందరూ నిన్న ఇందిరా పార్క్లో ధర్నా చేశారు దాని గురించి. దీంతోపాటు జీవో నెంబర్ 46 జీవో నెంబర్ 29 రద్దు చేయాలని వాళ్ళు కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా స్పందించాలని కోరుతున్నాం. ఇగోండి కావేరీ కోసం బనకచర్ల డ్రామా. ఇందులో ఉన్న ఒక్కొక్కటి డ్రామా 1 గోదావరి కావేరీ అనుసంధానం, డ్రామా 2 మేడిగడ్డను పడావుగా పెట్టే కుట్ర, డ్రామా 3 రంగంలోకి చంద్రబాబు, డ్రామా 4 బనకచర్ల పేరుతో కుట్రలు, డ్రామా 5 కేంద్రం హామీ ఇచ్చిందని నాటకాలు, డ్రామా 6 అఖిల విపక్ష ఎంపీలతో సమావేశం, డ్రామా 7 కేంద్రం ముందుకు మోకరిల్లడం. ఇదంతా బనకచర్ల ప్రాజెక్ట్ అండి. దిశ ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్పై బదిలీ వేటు, ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు, మేడిగడ్డలో గ్రౌటింగ్ వ్యవహారంపై సర్కార్ సీరియస్, మహమ్మద్ అమ్జద్కు పూర్తి అదనపు బాధ్యతలు. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగాలు చేరడానికి చాలా కష్టపడతారండి. చేరిన తర్వాత కష్టపడి చదివి కొట్టిన తర్వాత ఈ అవినీతి రొంపులోకి దిగుతారు. ఈ అవినీతి రొంపులో దిగడం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతుంది. కానీ ఇందులో సస్పెన్స్ అన్నారు తప్ప డిస్మిస్ చేసే రైట్స్ ఉంటే బాగుండేది. అప్పుడు ఎవరు లంచాలు తీసుకోరు, ఎవరు ఇలాంటి మోసాలు చేయరు. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు 18% పెంచాలని కేంద్రానికి IRDAI ప్రతిపాదనలు, 2-3 వారాల్లో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్, మోడల్ని బట్టి 20 నుంచి 25% ప్రీమియం పెరిగే అవకాశం, త్వరలో పెరగనున్న కార్లు బైకుల ధరలు, ప్రమాదాల నివారణకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, తప్పనిసరిగా 2 హెల్మెట్లు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం, త్వరలోనే నోటిఫికేషన్. 23 నుంచి సివిల్స్ అభయహస్తం దరఖాస్తులు, ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులే అర్హులు, ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున నగదు ప్రోత్సాహం, సింగరేణి కార్మికుల పిల్లలకు సైతం అవకాశం, సింగరేణి CMD ఎన్ బలరాం. యాక్చువల్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క విద్యార్థికి, తెలంగాణ విద్యార్థికి 1,00,000 రూపాయలు ఇస్తుందండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్స్ కోసం కష్టపడి మెయిన్స్ కొట్టాలని. దేశంలోనే అత్యుత్తమ సర్వీసులు IAS IPS వాటి కోసం అండి. ఏపీ సీఎంతో బనకచర్ల చర్చలకు సిద్ధం, స్వయంగా నేనే చంద్రబాబును ఆహ్వానిస్తా, 1 రోజు కాదు 4 రోజులైనా చర్చిద్దాం. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. 2016లోనే బనకచర్లకు బీజం పడింది. దాన్ని అడ్డుకోవడానికి ఆయన ఎందుకు ప్రయత్నించలేదు? చచ్చిన పార్టీని బ్రతికించడానికే బీఆర్ఎస్ నీళ్ళ రాజకీయాలు. గోదావరి జలాలను తీసుకెళ్లమని అపెక్స్ కౌన్సిల్లో కేసీఆరే చెప్పారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో మార్పులు చేస్తే తెలంగాణ అనుమతులు తప్పనిసరి. కేసీఆర్ హరీష్ రావు అబద్ధాలు చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. గులాబీ పార్టీ అవయదానంతోనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు. 23 క్యాబినెట్ మీటింగ్, బనకచర్లపై చర్చ, ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఈ బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద బురద చల్లుకోవడం ప్రారంభమైంది తప్ప ఇందులో అసలు దీనికి ఒక సొల్యూషన్ చూడండి. వీరదానంతో 100 మంది పిల్లలు, అందరికీ సమానంగా ఆస్తి పంపిణీ. టెలిగ్రామ్ CEO పావెల్ దురేవ్ సంచలన ప్రకటన, ఇటీవలే వీలునామా రాసినట్టు వెళ్ళాడు. యాక్చువల్గా ఆయన వీరదానం అంటే చాలామందికి పిల్లలు పుట్టారండి వీర్యం సరిగా లేక. దాంతో ఆయన 100 మందికి దానం చేశారంట. ఆయన ద్వారా పెట్టిన ప్రతి పిల్లవాడికి ఆయన ఆస్తిలో వాటా ఇచ్చాడు. సైబర్ నేరగాళ్ల చేతికి 16 బిలియన్ల లాగిన్ పాస్వర్డ్స్, చరిత్రలోనే అతిపెద్ద డేటా చౌర్యం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచే లీక్, సైబర్ న్యూస్ నివేదిక వెల్లడి. చాలా జాగ్రత్తగా ఉండాలండి పాస్వర్డ్స్ విషయంలో. పాస్వర్డ్స్ ఎలా ఉండాలంటే చాలా కఠినంగా ఉండాలి. సింపుల్గా పెడితే మీ పాస్వర్డ్ హ్యాక్ చేయడం చాలా ఈజీ. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం, ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఈసీ. రిజర్వేషన్స్ ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్, రైతు భరోసా పూర్తయ్యాకే ఎన్నికల ప్రకటన. 23 క్యాబినెట్లో తుది నిర్ణయం, కొత్త ఓటర్ లిస్ట్ ఆధారంగానే స్థానిక సమరం. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ పోల్స్. ఆగస్టు 15 వరకు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్. యాక్చువల్గా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని సమాచారం ఉందండి. ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 15 నాటికి స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని
ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. దాంతో ఈసీ కూడా సంకేతాలు ఇచ్చింది. ఏమని? మీరు ఎన్నికలు నిర్వహించుకోండి, మేము సిద్ధంగా ఉన్నామని. కొత్త ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయండి. 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17,000 కోట్లే చేసింది. ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాల అమలు. 9 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 7 ఎకరాల వరకు రైతు భరోసా. 5వ రోజు 2.64 లక్షల మంది ఖాతాల్లో 905 కోట్లు జమ. 65.12 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి. మేడ్చల్ జిల్లాలో సీన్ రివర్స్. 3 చింతలపల్లి మాత్రమే రైతు భరోసా. వ్యవసాయ యోగ్యత లేని భూములకు హోల్డ్. ఆందోళనలో జిల్లా రైతాంగం. యాక్చువల్గా రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. ఇప్పటి వరకు 7 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ చేరిపోయాయి. మిగతా వాళ్ళకి నెమ్మదిగా వేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా వేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అందుకే వ్యవసాయం యోగ్యం కాని భూములకు వేయట్లేదు. నిన్న గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు. నిన్న ఎన్కౌంటర్ జరిగిందండి మావోయిస్టులు. ఆ మావోయిస్టు సంబంధించిన వ్యక్తి ఈ గాజర్ల రవి. ఆయన గ్రామంలో ఆయనకు సంఘీభావంగా ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలండి వీళ్ళు. డ్రోన్ల సాయంతో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ. 25న హెరిటేజ్ బిల్డింగ్స్, ప్రత్యేక సీసీ కెమెరాలు. నగర రోడ్లపై 25 కిలోమీటర్ల పెరిగిన వాహనాల వేగం. 3 కమిషనరేట్ల పరిధిలో రోజుకు 1600 కొత్త వెహికల్స్ రోడ్లపైకి. సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. యాక్చువల్గా 2 వీలర్స్ అనేవి బీభత్సంగా పెరిగిపోయాయండి హైదరాబాద్లో. కేసీఆర్ కనుసంధానంలోనే ఫోన్ ట్యాపింగ్. ఎమ్మెల్సీ కవితతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లు సైతం. ఆ రిపోర్టును ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుకు పంపేవారు. 3వసారి అధికారంలోకి వచ్చేందుకు ఇలా చేశారు. ట్యాపింగ్ వల్ల ఓటుకు నేటు కేసు వెలుగులోకి. సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వాంగ్మూలం. యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 సార్లు గెలిచిందండి. దాని మీద వ్యతిరేకత ప్రారంభమైందని ప్రజల్లో గ్రహించిన కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్కు తెరతీశారని గోనె ప్రకాష్ రావు గారు విమర్శిస్తున్నారు. దాంతోపాటు 2016లో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నేడు కేసులో దొరికారు. అది దొరకడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే అని విమర్శిస్తున్నారు. దాని గురించి ఇదండి. యాక్చువల్గా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈడీ, సిబిఐ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం అనుమతిస్తేనే, రాష్ట్ర హోంశాఖ అనుమతిస్తేనే పోలీస్ శాఖలో కొంతమందికి అధికారం ఉంటుంది. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. సిట్ విచారణలో మాజీ డీజీపీ పేరు వెల్లడించిన ప్రభాకర్ రావు. అప్పటి పోలీస్ బాసులు చెప్పినట్లే చేశానని అంగీకారం. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డుకు సిట్ ప్రయత్నం. యాక్చువల్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టే నేను చేశానని సిట్ విచారణలో ప్రభాకర్ రావు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ట్రంప్ ఆహ్వానాన్ని నేనే తిరస్కరించా. పూరి జగన్నాథుడు కొలువైన ఒడిశాలో పర్యటించేందుకే 18,600 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోడీ ఒకే రోజు బీహార్లో, ఒడిశా, ఏపీలో పర్యటన. నేడు ఆర్కే బీచ్లో యోగాంధ్రలో పాల్గొన్న పీఎం. కాల్పుల విరమణ ప్రతిపాదన మాదే. నూర్ఖాన్, రఫీ ఎయిర్వేస్లపై భారత్ దాడి తర్వాత నిర్ణయం. సౌదీ యువరాజు ఫైజల్తో రాయబారం పంపాం. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్. యాక్చువల్గా ఇప్పటికి ఒప్పుకుందండి పాకిస్తాన్. మేమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్కు చేశామని, అది కూడా సౌదీ యువరాజు ఫైజల్తో రాయబారం పంపామని. ఇందులో ట్రంప్ది ఎలాంటి మధ్యవర్తిత్వం లేదండి. కేవలం పాకిస్తాన్ వాళ్ళ దేశంలో నూర్ఖాన్, రఫీ ఎయిర్ బేస్లో ధ్వంసం అవ్వడంతో ఇక తప్పది పరిస్థితిలో మనతో రాయబారంగా అది కాంప్రమైజ్కి వచ్చిందండి. దానికోసం సౌదీ యువరాజు ఫైజల్తో రాయబారం పంపారండి. అందుకు మోడీ గారు ఒప్పుకున్నారు తప్ప ట్రంప్ ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదు. ఇప్పటికైనా నిన్ననే ట్రంప్ ఒప్పుకున్నారు నేను ఎలాంటి చేయలేదు అని. ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది అందరికీ. ఇజ్రాయెల్ పైకి క్లస్టర్ బాంబులు. క్షిపణి ద్వారా జారవిడిచిన ఇరాన్ దళాలు. బీర్ షేబా నగరంలో గుర్తించిన ఐడిఎఫ్. టెహ్రాన్లో టెల్ అవిన్లో డ్రోన్ దాడి. అణుశాస్త్రవేత్త మృతి. అమెరికా సాయం లేకుండానే అణుస్థావరాలు ధ్వంసం. నెతన్యాహు. 8వ రోజు కొనసాగిన ఇరు దేశాల మధ్య యుద్ధం. స్వదేశానికి 1000 మంది భారతీయులు. భారత్ కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్. యాక్చువల్గా ఇరాన్లో ఉన్న అందరినీ ఆపరేషన్ సింధు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందరినీ ఇండియాకి తీసుకొస్తుందండి. మన ఏరోప్లేన్ వాళ్ళ గగనతలంలో ప్రవేశించడానికి ఇరాన్ ప్రభుత్వం అనుమతించి మనకి హెల్ప్ చేస్తుందండి. కొండా మురళి వ్యాఖ్యలు ముదిరిన వివాదం. నాయని ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేల భేటీ. నివేదిక ఇవ్వాలని జిల్లా పరిశీలకులు పీసీసీ చీఫ్ ఆదేశం. హద్దు దాటితే చర్యలు తప్పవు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కడియం నల్లికుంట్ల మనిషి. నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తుండ్రు. సీఎం రేవంత్ మంత్రి పొంగులేటికి ఉన్నది లేనిది చెప్తుండు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. భద్రకాళి అమ్మవారికి బోనాలు తాత్కాలిక వాయిదా. యాక్చువల్గా కొండా సురేఖ గారి మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయండి. దాని గురించి నిన్న కొండా మురళి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా అసందర్భంగా ఉన్నాయి. దాంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే 3 కిలోమీటర్ల ముందే గూగుల్ చెప్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థ ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక టెక్నాలజీ. గూగుల్ మ్యాపింగ్తో
ఐటీఎంఎస్ అనుసంధానం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు నగరం రోడ్లపై ప్రతిరోజు 1600 కొత్త వాహనాలు, 91 లక్షలకు చేరిన వాహనాల సంఖ్య. ఇప్పటికే డ్రోన్లు, హై రేంజ్ కెమెరాలతో ట్రాఫిక్ చిక్లు చెక్. సివి ఆనంద్. ఇప్పటిదాకా మాట్లాడుకుందాం రా. గోదావరి కృష్ణా జిల్లాల వివాదాలపై 2 రాష్ట్రాల మంత్రులను కూర్చొని చర్చించుకుందాం. యాక్చువల్గా 23వ మంత్రివర్గ సమావేశం ఉందండి. అందులో చర్చించిన తర్వాత బనకచెర్లపై సమాలోచనలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో నిర్ణయం తీసుకొని అవసరమైతే నేనే సీఎం చంద్రబాబు గారిని ఆహ్వానించి ఒకరోజు కాకపోతే 4 రోజులైనా చర్చించి ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇస్తామని చెప్పారండి. కాంగ్రెస్లోకి కొండా దుమారం. మంత్రి కొండా సురేఖ దంపతులు తీరుతో చిచ్చు. మురళి వ్యాఖ్యలపై ఓరుగల్లు ఎమ్మెల్యే ఆగ్రహం. నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో నేతల భేటీ. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం. నాపై కడియం శ్రీహరి కుట్రలు చేస్తుండ్రు. సీఎంకు పొంగులేటికి లేనిపోని చెబుతుండ్రు. మీడియా చిట్చాట్లో మంత్రి సురేఖ వ్యాఖ్యలు. యాక్చువల్గా వరంగల్ జిల్లాలో రాజకీయం తారస్థాయికి చేరిందండి. బూడిదతో నిండిపోయిన దుబ్బలపల్లి పరిసరాలు. బూడిద దిబ్బల్లా దుబ్బలపల్లి. కేటీపీపీతో కాలుష్య కార్డు. భూపాలపల్లి జిల్లాలో దుబ్బలపల్లి గ్రామంలో అంధకారంలో 500 కుటుంబాల భవిష్యత్తు. పొలాల్లో పొడిగలో బూడిద పంటలు తీవ్రంగా దెబ్బతిని పడిపోతున్న దిగుబడి. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్న గ్రామస్తులు పట్టణాలకు వలసబాట. 19 ఏళ్లుగా అతి లేని పునరావాసం చర్యలు. యాక్చువల్గా ప్రాజెక్టులు కట్టడం అవసరమే అండి, కట్టండి. కానీ వాళ్ళకు పునరావాస చర్యలు చేపట్టాలి. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. అన్ని చర్యలు చేపట్టిన తర్వాతే ప్రాజెక్టులు కట్టండి. అంతేగాని ఇలా కట్టడం వల్ల చూడండి భూమి కూడా పని రాకుండా పోతుంది. భూమి లేకపోతే మనకు వ్యవసాయం ద్వారానే కదండి మనం ఫుడ్ తినేది. ఫుడ్ లేకపోతే ఎలా? బండి ఫోన్లు ట్యాప్. ఆయన వాంగ్మూలం కోరిన సిట్. షెడ్యూల్ చూసి చెబుతానన్న సంజయ్. రాజకీయంగా ఎదుర్కోలేకే ట్యాపింగ్. కేసీఆర్ కుట్రలు పాల్పడ్డారనే ఆరోపణ. బాధితులకు ఎదురుగా పెట్టి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్. అప్పటి డీజీపీలు చెప్పినట్టే చేశానంటూ ఎస్ఐబి మాజీ చీఫ్. పలువురు వాంగ్మూలాలు నమోదు. ఫోన్ ట్యాపింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిందని అందరూ చూస్తున్నాం. బండి సంజయ్ గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని ఆయన సిట్ చెప్పింది. సిట్ ఆయన విచారణకు హాజరు కావాలని చెప్తే ఆయన షెడ్యూల్ చూసి చెప్తానని చెప్పారండి. 400 మార్కులు వస్తే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు. రాష్ట్రంలో జనరల్ కేటగిరీలో విద్యార్థులకు అవకాశం. బీసీలకు 335 నుంచి 400 మార్కులు, ఎస్సీలకు 350 నుంచి 365 మార్కులు, ఎస్టీ కేటగిరీలో 360 నుంచి 370 మధ్య మార్కులు వస్తే ఛాన్స్. రాష్ట్ర సర్కారీ వైద్య కళాశాలలో 4090 సీట్లు. ఎయిమ్స్లో సీటు దక్కాలంటే 560కి పైగా రావాలి. ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చా. కెనడాలో ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశాడు. వాషింగ్టన్ రమ్మన్నాడు. భోంచేసి మాట్లాడుకుందామన్నారు. అయితే జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించా. మోడీ. భువనేశ్వర్లో 18,600 కోట్ల పనులు ప్రారంభించిన మోడీ. పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను. ఇరాన్ అంశంలో మద్దతు ఇవ్వాలని సూచన. మీ సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటాం. ప్రతిగా మీకు మా రక్షణ టెక్నాలజీ 5వ తరం జెట్లను, అత్యాధునిక ఆయుధాలు ఇస్తాం. భారీగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ఆఫర్. ఇరాన్కు చైనా ఆయుధాలు. ఇజ్రాయెల్కు 14 సైనిక రవాణా విమానాలు ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, జర్మనీ. యాక్చువల్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్కు అమెరికా, జర్మనీ ఆయుధాలు అందిస్తుంది. ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏమని? 3వ దేశం కనుక మా యుద్ధంలో ఎంటర్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇరాన్కి దగ్గరలో ఉన్న దేశం పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాలు వాడుకునేందుకే ట్రంప్ ఆసిఫ్ మునీర్ని అమెరికాకు ఆహ్వానించాడని ఈ విషయంలో క్లారిటీగా అర్థమైపోతుందండి. వాళ్ళ బేస్లో వాడుకొని ఇరాన్పై యుద్ధం చేయాలని ట్రంప్ యొక్క ఆలోచన. పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీకి నచ్చదు. వారి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ విమర్శలు. ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గుపడే అంశం కాదు, ఇది సాధికారత కల్పించే భాష. విభిన్న భాషలు దేశంలో భిన్నత్వం ఏకత్వానికి ప్రతీక. డెరెక్ ఒబ్రేన్. యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కావాలంటే మన భాషలు ఉండాలని చెప్పారండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లాభం ఉంది తప్పనట్లే, కానీ మన దేశం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కూడా మనకు అవసరం కదండి. మిలిటరీ కాలేజీలో 4 అగంతకులు. అఖిలే ఐడీలతో చొరబాటు. 2 యువకులు 2 మహిళల యత్నం. వారిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగింత. ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్ వచ్చే జనవరి నుంచి తప్పనిసరి. ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో డీలర్లు 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే. త్వరలో వీటిపై నోటిఫికేషన్లు జారీ. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంతవరకు ఒక బండి కొంటే ఒక హెల్మెటే ఇచ్చేవాళ్ళండి. హెల్మెట్ ఇస్తే వెనక ఉన్న వ్యక్తికి ఇబ్బంది పడుతున్నారని ఇప్పటి నుంచి 2 వ్యక్తులకి 2 హెల్మెట్లు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా ఇచ్చింది. దీంతోపాటు నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తుంది. 9 నెలల కనిష్టం. మౌలిక వసతుల్లో కీలకమైన 8 రంగాల్లో వృద్ధి రేటు 0.7%. 2024 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పం. యాక్చువల్గా మౌలిక వసతుల్లో తక్కువ వృద్ధి రేటు సాధించిందని చెప్తుందండి. హైదరాబాద్కు BMD కవచం.
ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు. రాష్ట్ర రాజధానిలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు. ప్రైవేట్ రంగంలోనూ రక్షణ వైమానిక రంగాల హబ్గా నగరం. పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి BMD విస్తరణ. యాక్చువల్గా BMD అంటే ఏంటంటే అండి, వీటిని ఎక్కువగా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాల్లో మనకు BMDలు ఉన్నాయండి. ఇప్పుడు వీటిని యాక్చువల్గా వీటిని పాకిస్తాన్ భారత యుద్ధంలో దీన్ని ఢిల్లీ, మన రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అలాగే ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు క్షిపణులు ప్రయోగిస్తారు. అంతర్జాతీయ ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తే మన ఆ ఏరియా ధ్వంసం అవుతుంది. వాటిని అడ్డుకోవడమే ఇది బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. దాన్ని అడ్డుకుంటారు అనమాట. అది అడ్డుకొని అది పేలకుండా చేస్తుంది. దీన్ని దక్షిణాది రాష్ట్రాల్లో అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం ఫిక్స్ అయిందండి. దాని గురించే ఈ వార్త. ఇక్కడ చెప్పారు చూడండి, పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను. కాల్పుల విరమణ కోరింది మేమే. నూర్ఖాన్ తదితర ఎయిర్ బేస్లపై దాడుల తర్వాత ఈ ప్రతిపాదన చేశాం. తొలి దెబ్బతీసి భారత్ విస్మయపరిచింది. దాడులను ఆపించడానికి సౌదీ చొరవ. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒప్పుకోలు. ఇప్పటికి ఒప్పుకున్నారండి పాకిస్తాన్ వాళ్ళు. ఏమని? మేమే ముందుగా కాల్పుల విరమణ కోరాము, అది కూడా సౌదీ యువరాజుతో మధ్యవర్తిత్వం చేశాము. ఇందులో ట్రంప్ ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని చాలా క్లారిటీగా వచ్చేసిందండి. ఈరోజు పేపర్లోని అన్ని ముఖ్యాంశాలు ఇవ్వండి. మళ్ళీ రేపు కలుద్దాం.